నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంను ఆశ్రయించారు ఆయన. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న ఎస్ఎల్పీ వేశారు. ఇవాళ 11వ కోర్టులో 37వ నంబర్గా ఈ కేసు లిస్ట్ అయింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేవియట్లు దాఖలు చేసింది. అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. హైకోర్టు ఇందుకు నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంను ఆశ్రయించారు కేటీఆర్. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న ఎస్ఎల్పీ వేశారు. ఇవాళ 11వ కోర్టులో 37వ నంబర్గా ఈ కేసు లిస్ట్ అయింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేవియట్లు దాఖలు చేసింది. అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. హైకోర్టు ఇందుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సుప్రీంను ఆశ్రయించారు కేటీఆర్. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ నెల 8న ఎస్ఎల్పీ వేశారు. ఇవాళ 11వ కోర్టులో 37వ నంబర్గా ఈ కేసు లిస్ట్ అయింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం ఈ కేసు విచారణ జరపనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ కేవియట్లు దాఖలు చేసింది. అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. హైకోర్టు ఇందుకు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఏ టైంకి ఈ కేసు విచారణ జరగనుంది, డీటెయిల్స్ ఏంటి? SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 8309821958. ఉదయశ్రీ, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా ఒకటే చర్చ. అంటే మాజీ మంత్రి, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కేటీఆర్ ఫార్ములా ఈరేస్ కేసులో అరెస్ట్ అవుతారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయంగా కావచ్చు, అటు ప్రజలు సైతం ఇదే అంశంపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఫార్ములా ఈరేస్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. అయితే హైకోర్టు మాత్రం ఏదైతే మొదట 10 రోజుల పాటు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా కొంత అవకాశం కల్పించింది. కానీ ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ లో తను వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో, అంటే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ మొదట హైకోర్టులో పిటిషన్ దాఖలు జరిగింది. కానీ ఫైనల్ జడ్జిమెంట్ లో హైకోర్టు మాత్రం ఆయన వేసినటువంటి పిటిషన్ ను తిరస్కరించడమే కాకుండా ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మినహాయింపును కూడా ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ఆ తర్వాత కేటీఆర్ ఏసీబీ ముందు కూడా హాజరయ్యారు. అయితే ఎప్పుడైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తిరస్కరించాలి. ఎందుకంటే తనకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తామెందుకు ఆ కంపెనీకి దాదాపు 50 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చింది. సో ఈ తరుణంలో ఆ నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కాలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇక్కడ ఎస్ఎల్పీని వేశారు. అయితే అంతకు ముందే తెలంగాణ ప్రభుత్వం, దాంతోపాటు ఏసీబీలు కేవియట్ కూడా దాఖలు చేశారు. అయితే అత్యవసరంగా ఈ కేసును విచారించాలని చెప్పి గత వారమే ఒకవైపు సుప్రీంకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరడం జరిగింది. కానీ ఆ సమయంలో స్పష్టంగా అత్యవసరమైనటువంటి కేసుగా మేము భావించట్లేదు, రెగ్యులర్ లిస్టు ప్రకారమే ఈ కేసును విచారణ జరుపుతామని చెప్పారు. సో అందులో భాగంగానే ఈ రోజు కేసు లిస్ట్ అయింది. 11వ కోర్టు అంటే జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం ముందు కేటీఆర్ కేసు విచారణ జరగబోతుంది. 37వ కేసుగా లిస్ట్ అయింది. అయితే ఈ రోజు ఇరువైపులా వాదనలు వినే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ తరపున వాదనతో పాటు అటు ఏసీబీ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, అంటే అందరి వాదనలు వినే అవకాశం కనిపిస్తుంది. సో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే మాత్రం అవి చాలా కీలకంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మారే అవకాశం కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందనే దాని మీద కేటీఆర్ అంటే కేసీఆర్ కుటుంబంతో పాటు అటు
బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాజు.